నుండి. ఎవరి మధ్యలో నుండి? లోకస్తుల మధ్యలో నుండి. ఎట్లుండాలంట? ప్రత్యేకముగా ఉండాలంట. ఎందుకు? ఆయన ప్రజలము కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలో నివసించాలి అనంటే, ఆయన మన మధ్యలో సంచరించాలి అనంటే ఎట్లుండాలి? ప్రత్యేకముగా ఉండాలి. ఎందుకు? మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన. కాబట్టి నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. ప్రియులారా, ప్రత్యేకత పరిశుద్ధతకు తొలిమెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకత పరిశుద్ధతకు తొలిమెట్టు. ప్రత్యేకత లేకుండా, ప్రత్యేకంగా ఉండకుండా పరిశుద్ధంగా నీవు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఈయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడైనా, పరిశుద్ధుడైనా, నిష్కల్మషుడైనా, నిందారహితుడైనా. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన బ్రతుకులో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన పునరుద్ధానంలో పాపము లేదు. ప్రత్యేకమైన వాడు ఆయన. అందుకే అమర స్త్రీతో ఏమంటాడంటే, అమ్మా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు. మనము జీవము లేని ఆలయం కాదు. మనం దేవుని ఆలయమునకు విగ్రహముతో పొందిక లేదు. మనము జీవము కలిగిన ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. 17వ వచనం ఆఖరి భాగంలో, దేవుడు ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఎట్లా? సిగరెట్లు కానీ, బీడీలు కానీ, గుట్కాలు కానీ, ఇంకా జూదము కానీ, ఇంకా డ్రగ్స్ కానీ, మద్యపానం కానీ, దేని చేత అయినా దేవుని ఆలయమైన ఆ హృదయాన్ని పాడు చేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? వానిని పాడు చేస్తాడంట. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినలా నేను వానిని పాడు చేయుదును. ఎందుకంటే దేవుని ఆలయం ఎలాంటిదంటే పరిశుద్ధమై ఉన్నది. మీరు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. అందుకనే నేను వారిలో నివసించును, వారి మధ్య సంచరించును అంటున్నాడు ఆయన. 6:16 రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని ఎవరు చెప్తున్నారంట? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపడతాం. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అధికారము లేనివాడు కాదేనా, శక్తి లేని దేవుడు కాదేనా, శక్తి హీనత కలిగిన దేవుడు కాదేనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడైనా
దేవుని ఆలయమునకు విగ్రహముతో పొందిక లేదు, విగ్రహాలలో జీవం లేదు. దేవుని ఆలయమనే చెప్పి విగ్రహములను కలిగి ఉన్న విగ్రహములను పెట్టుకొని ఆరాధిస్తున్న అందులో జీవం లేదు. దేవుని ఆలయమనే చెప్పబడే మన హృదయంలో జీవాన్ని పెట్టాడు ఆయన. అందుకు ఆయన మనలో సంచరించాలనుకుంటున్నాడు, అందుకు ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. 6:19 చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ దేహం అంటే ఏంటి? మన శరీరం. భూమి మీద ఈ మీ గుడారము శిథిలమైపోయినాను. నిన్న దినాన మరి రామచంద్రయ్య గుడారం ఏమైంది? శిథిలమైపోయింది. ఆయన దేహం ఏమైంది? మంటిగా మందుగా మార్చబడింది, శిథిలమైపోయింది. కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 6:16 ఏం చూసినాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 మనము జీవము గల దేవుని ఆలయం. ఎవరమంట? మనం జీవం లేని ఆలయం కాదు. మనలో జీవం ఉంది కాబట్టి మనమందరము కూడుకొని ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ మందిరంలోనికి మనం వచ్చాము. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? మీలో నాలో జీవం ఉంది కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో ఇప్పుడు ఇక్కడ ఆయన ఆలయంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. ఒకవేళ మనలో జీవం లేకుంటే ఎక్కడ ఉంటాం? బయట ఉంటాం. జీవం లేని వారు నా వారు కారు అంటాడు ఆయన. మనము జీవము కలిగిన దేవుని ఆలయం. దేవుని ఆలయం దేవుని ఆలయం అంటే ఏంది? 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. ఎవరంట దేవుని ఆలయం? మనమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. దేవుని ఆలయం ఇది మనము కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఆలయం ఇది. కానీ దేవుని ఆలయం ఏదంట? మన హృదయమే దేవుని ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని భక్తుడు వాడతాడు. హృదయమే నీ ఆలయం. దేవుని ఆలయము ప్రియులారా ఎవరికి చెందుతుంది? దేవుని ఆలయం అనబడే మన హృదయము ఎవరికి చెందుతుందంటే ఆయనకే చెందుతుంది. ఎందుకంటే 6:19 మనము చూడగలిగినప్పుడు మీరు మీ సొత్తు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరమంట? ఆయన సొత్తు. మన మీద మనకు అధికారం లేదు. ఈ ఆలయం ఆయనకు చెందినది. ఈ ఆలయంపై ఆయనకు అధికారం ఉంది. ఈ ఆలయం ఏం చేయాలి అంటే ఆయనను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆలయం ఏం చేయాలంటే ఆయనను మహిమపరచాలి. అంతేకాని నా ఇష్టం అని అనడానికి వీలు లేదు. మీరు మీ సొత్తు కాదు అంట. ఎందుకని? మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం విలువ పెట్టాడు? ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు.
నిన్ను నన్ను కొనడానికి ఆయన పెట్టిన ఖర్చు, ఆయన చెల్లించిన వెల ఏంటంటే ఆయన రక్తం. మీరు విలువ పెట్టి కొనబడినారు కాబట్టి ఏం చేయాలంట? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చూడండి 6:19 మనం చూడగలిగినప్పుడు, ప్రియులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో మనము ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన సొత్తు, ఆయన మనలను పుట్టించాడు. మనము ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయనే మనలను పుట్టించాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. 9వ కీర్తన 3వ వచనం ప్రకారం, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6:37లో మనం చూస్తే, నా తండ్రి చేత నాకు అప్పగింపబడిన వారందరూ నా దగ్గరకి వస్తారు అని వ్రాయబడింది. 6:37 చదవండి. యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు, నా యుద్ధకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపడతాను. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నాకు అప్పగించిన వారందరూ నా దగ్గరకి వస్తారు. ఇప్పుడు మనల్ని ఎవరు దేవునికి అప్పగించారు అంటే, తండ్రి అయిన దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనల్ని అప్పగించాడు. అందుకు మనం ఆయన దగ్గరకి వచ్చాం. అయితే ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు. అందుకని మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. యోహాను సువార్త 3 కుమారు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చదవండి. యోహాను సువార్త 36వ వచనం, 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అర్థమవుతుందా ప్రియులారా? ఎవరు ఈ కుమారుడు? యెషయా గ్రంథం 9:6లో మనం చూసినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెనో మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఎవరా కుమారుడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎవరా కుమారుడు అంటే యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎలాంటి వారంట? నిత్య జీవము గలవారు. ఒకవేళ ఆ కుమారుడు అనబడే యేసు క్రీస్తుకు విధేయత చూపకపోతే జీవాన్ని చూడలేడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యోహాను సువార్త 5:40 చదవండి ఒకసారి. యోహాను సువార్త 5:40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ప్రియులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అంటే మీకు రావడానికి ఇష్టము లేదు అంటున్నాడు ఆయన. మీకు జీవాన్ని ఇవ్వాలని నాకు ఉంది, కానీ మీరు నా దగ్గరకు రాకుండా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత చూపనివాడు జీవము చూడడు, వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రావడం లేదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది.
తండ్రి నాకు అప్పగించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16లోనికి మనం వచ్చినట్లయితే ఏమంటున్నాడు ఆయన అంటే, నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఏమంటున్నాడు ఆయన? నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఎందుకు చేర్చుకుంటానంటున్నాడు? జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, శాశ్వత రాజ్యముని ఇవ్వడానికి, పరలోక రాజ్యముని ఇవ్వడానికి, పాతాళ బలముల నుండి తప్పించడానికి, బరువుల నుండి విమోచించడానికి, భారముల నుండి విమోచించడానికి, బాధల నుండి విమోచించడానికి, పాతాళ బలములో నుండి, మరణ భయము నుండి, అంధకార సంబంధమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి, అంధకార సంబంధమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వారి గుణాతిశయములను ప్రచురము చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, ఆయన సొత్తైన ప్రజలనగా మనల్ని చేసుకొని ఉన్నాడు. చదవబడి ప్రభు నామాన్ని మహిమపడతా. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడి ఉన్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ప్రియులారా, లోకంలో ఎంతో మంది పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. పుట్టడంలో కూడా రకరకాలుగా పుడతా ఉన్నారు. కాళ్ళు లేని వారు పుడతా ఉన్నారు, కళ్ళు లేని వారు పుడతా ఉన్నారు, చెవులు సరిగా లేని వారు పుడతా ఉన్నారు, ఇంకా రూపం సరిగా లేని విధంగా పుడతా ఉన్నారు, రకరకాలుగా పుడతా ఉన్నారు. కారణం ఏంటి మరి? దేవుని వాక్యం ఏమంటుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ప్రియులారా, ఈరోజు మనము ఇంత అందంగా సుందరంగా మనము సృజింపబడ్డామనంటే ఈ దేహము మనకు ఆయన వలన అనుగ్రహించబడింది. తన పోలికలో తన స్వరూపమందు మనల్ని చేయాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన పోలికలో ఆయన స్వరూపములో నిన్ను నన్ను మనలందరినీ సృజించాడు. నీ పోలికలో నా స్వరూపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను మిమ్మల్ని చేర్చుకున్నాను అంటున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? చదవండి 6:16. మనము జీవం కలిగిన దేవుని ఆలయం. రెండవది ఆయనే మనకు దేవుడు, ఆయన మన మధ్యలో నివసిస్తాడు. తర్వాత వారు నాకు ప్రజలై ఉందురు. ప్రత్యేకంగా ఉండండి, ముట్టకూడదు. మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారుడై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ 7 విషయాలను మనము చూడగలుగుతాం. నంబర్ 1, మనము జీవము కలిగిన దేవుని ఆలయం. ఇది మొదటిది. రెండవది, ఆయన మనలో నివసిస్తాడు. నివసించి ఏం చేస్తాడు? సంచరిస్తాడు. కాముగా సైలెంట్గా కదలకుండా మెదలకుండా ఉండే దేవుడు కాదు ఆయన. కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు. యుగంలో ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కదులుతూనే ఉంటాడు, పని చేస్తూనే ఉంటాడు. మనము జీవం కలిగిన దేవుని ఆలయం. రెండవది, ఆయన మనలో నివసిస్తాడు. మూడవది, ఆయన మనలో సంచరిస్తాడు. నాలుగవది, ఆయనే మన దేవుడు. ఐదవది, ఆయన మనకు తండ్రి. నంబర్ 1, మనము జీవం కలిగిన దేవుని ఆలయం. రెండవది, ఆయన మనలో నివసిస్తాడు. మూడవది, సంచరిస్తాడు. నాలుగవది, ఆయనే మన దేవుడు. ఐదవది, మనము ఆయన ప్రజలం.
ఆరవది, ఆయన మనకు తండ్రి. నేను మీకు తండ్రినై ఉందును. లేదా ఆరవది, నేను మిమ్మల్ని చేర్చుకుందును అని మనము చూడగలిగితే, ఏడవది, మీకు తండ్రినై ఉందును. చపర్లుడు ప్రభునామాన్ని మహిమపడతాం. ఇంకా ఎనిమిదవదిగా తీసుకోవచ్చు, కానీ మీరు నాకు కుమారులు కుమార్తెలు అనే మాట కూడా తీసుకోవచ్చు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాలలో పౌలు గారు ఎంత అద్భుతమైన ప్రసంగాన్ని విడిచిపెట్టాడు. ఆయన జన్మ నుంచి ఆయన మరణం వరకు, ఆయన పునరుద్ధానం వరకు ఈ 3 వచనాలలో ప్రియులారా క్రోడీకరించినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనము ఆయన ఆలయమై ఉన్నాం. జీవము లేని ఆలయం కాదు, మనం జీవము కలిగిన దేవుని ఆలయం. మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాం. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినారు. కాబట్టి ఈ దేహంతో ఏం చేయాలంట? ఆయనను మహిమపరచాలంట. ఈ ఆలయం ఆయనకే చెందుతుంది. కాబట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. అందుకే ప్రియులారా, నేను మిమ్మల్ని చేర్చుకొందును అంటున్నాడు. నంబర్ 1, ఆయన మనము జీవం కలిగిన దేవుని ఆలయం. రెండవది, ఆయన మనలో నివసిస్తాడు. మూడవది, సంచరిస్తాడు. నాలుగవది, ఆయనే మన దేవుడు. ఐదవది, మనము ఆయన ప్రజలము. ఆరవది, ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఏడవది, ఆయనే మనకు తండ్రి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. తర్వాత, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను. నా తండ్రి నీవే, నా